వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటి రీసెంట్గా మనకి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇప్పటికీ ఈ యొక్క నోటిఫికేషన్ 2 times అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్స్లో ప్రజెంటు డాక్టర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వారు సుముఖత చూపించట్లేదు అంటూ క్లియర్గా రావడం జరిగిందనమాట. అసలుకి ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు, జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అదేవిధంగా జాయిన్ అవ్వడానికి కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు అంటూ మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేప్పటికి ఎంబీబీఎస్ అదేవిధంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా 34 years లోపు ఉండడం, వీరి యొక్క శాలరీ కూడా కేవలం 40,000 దాకానే ఉండడం, కాంట్రాక్ట్ బేస్డ్ పద్ధతిలో. ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్డ్ పద్ధతి ఈ జాబ్స్ని కూడా ప్రధానంగా వీరు లోకల్ క్యాండిడేట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలుగా ఉన్నాయన్నమాట. ఇక అదేవిధంగా ఎవరైతే జాయిన్ అయిన వారు ఉన్నారో వారు కూడా ఈ యొక్క గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ వల్ల వెళ్ళిపోతున్నారు అంటూ కూడా మనకు రావడం జరిగింది. వీటన్నిటికి ఫండింగ్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సుమారు 1677 దవాఖానాలకు సంబంధించి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ కేవలం అప్లికేషన్స్ ఒక్కో పోస్ట్కు 10 అప్లికేషన్స్ కూడా రాకపోవడంతో మళ్ళీ సెకండ్ టైం కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఇలా అవ్వడానికి కారణం ఏంటి, ప్రతి జిల్లాలో ఏ విధంగా ఈ యొక్క సిచ్యువేషన్ ఉంది, దానికి సంబంధించి మనకి క్లియర్గా రావడం జరిగింది. కేవలం తక్కువ శాలరీ, ఇంకా కండిషన్లు, ఎంబీబీఎస్ లేక సబ్ సెంటర్లో అందని వైద్య సేవలు అంటూ కూడా మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. ఈ యొక్క జాబ్స్ ఇంట్రెస్ట్ చూపాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం రెగ్యులర్ చేయాలి, శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఉండాలి, ట్రాన్స్ఫర్స్, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా కల్పిస్తారో అలాంటివి కల్పిస్తే ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ జిల్లా వైద్యుకి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాడికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారానే వీరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతి 5,000 జనాభా ఉన్న గ్రామాన్ని వీళ్ళు పల్లె దవాఖానగా మారుస్తున్నారంటూ ఇంకా ఆశా వర్కర్లు కానివ్వండి, హెల్త్ వర్కర్స్, ఏఎన్ఎంలు వీళ్ళందరూ దీనికి రిలేటెడ్గా పనిచేస్తారనమాట. మనకి ఒక హాస్పిటల్ అంటే ఖచ్చితంగా నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడా అవసరం అన్నమాట. ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, నర్సులు, అటెండర్లు, ప్యూన్స్, అదేవిధంగా వాచ్మెన్స్ ఇలా అనమాట. వీరన్నింటిని కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. దీని అన్నిటికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళకపోవడంతో మళ్ళీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఇదే పరిస్థితి ఏర్పడుతుందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క విధానాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇంకా సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి పెద్దపల్లి కానివ్వండి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి వివిధ రకాల డిస్టిక్లో మనకు సంబంధించిన పోస్టులకు సంబంధించి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.